భీమిలి నియోజకవర్గం మధురవాడ మిథిలాపురి ఉడా కాలనీలో అనాధికారికంగా నిర్మిస్తున్న వైన్ షాప్ వద్దంటూ స్థానికులు గురువారం ధర్నాకు దిగారు. జనావాసాల మధ్య నిర్మిస్తున్న వైన్ షాప్ను తక్షణమే తొలగించాలని కాలనీ వాసులు ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు. మహిళలకు వచ్చేదారి పిల్లలను స్కూల్కి తీసుకువెళ్లే సమయంలో ఈ వైన్ షాప్ చాలా ఇబ్బందిగా ఉంటుందని కాలనీ మహిళలు ఆరోపిస్తున్నారు. కాలనీ ప్రెసిడెంట్ మాట్లాడారు. బ్యాక్ సైడ్ ఫస్ట్ లెఫ్ట్లో మేము ఉంటున్నాము. వైన్ షాప్ వేయడానికి మా పిల్లలు మనం స్కూల్కి వెళ్తున్నారు. స్కూల్కి వెళ్ళేది ఇది ఆ స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలు వచ్చేది తీసేది ఆడపిల్లలే వస్తారు. మా కోడలు ఇంజనీరింగ్ చేసింది, తనే వస్తుంది. ఇటు అటు వెళ్తున్నాం. మరి ఇంకా ఇక్కడ వైన్ షాప్ పెట్టాలంటే మాకు ప్రాబ్లం కదా నాన్న, అది మేము అడుగుతున్నాము. మా ఆడవాళ్ళందరూ ఏంటంటే ఎక్కడో వైన్ షాప్ ఉంటే ఇక్కడికి వచ్చి తాగేసి పడిపోతున్నారు. మా ఇంటికి వచ్చి పక్కనే వైన్ షాప్ ఉంటే ఇప్పుడు వాళ్ళు తాక్కుంటూ ఉంటారా? మమ్మల్ని ఏమైనా అర్నిస్తారా? మమ్మల్ని ఏమైనా బతకనిస్తారా? అది మేము చెప్పేది ఏంటంటే ఒక విషయం చెప్తాము, ఇక్కడ వైన్ షాప్ పెట్టకూడదు. దగ్గరలో ఇంకా అందరూ ఉన్నారు చదువుకునే పిల్లలు. ఇక్కడ స్కూల్ ఉంది పక్కన. ఇక్కడ కొత్తగా ఇప్పుడు లేడీస్ హాస్టల్ వస్తుంది. లేడీస్ హాస్టల్ కడుతున్నారు. సో వాళ్ళది దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వైన్ షాప్ కట్టుకుంటూ చూడండి. స్కీము ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను. గత 30 సంవత్సరాలుగా మా కాలనీ ఏర్పడ్డది. ఎప్పుడు కూడా ఇక్కడ ఈ కాలనీలో వైన్ షాప్ లేదు. కొత్తగా ఇక్కడ ఈ వైన్ షాప్ పెడుతున్నారు. అలాగే 21వ తారీఖుని వైన్ షాప్ పెడతామని బోర్డు పెట్టారు. దాన్ని ఇమీడియట్గా మేము స్పందించి కలెక్టర్ గారికి, జోనల్ కమిషనర్ గారికి, కమిషనర్ గారికి, సిపి గారికి కూడా లెటర్ పెట్టాం. వాళ్ళు వచ్చి వెంటనే బోర్డులు తీశారు. కానీ మళ్ళీ ఒక వారం రోజుల్లో రాత్రులు ఈ బ్రాందీ షాప్ తయారవుతుంది ఇక్కడ. కావున మేము అందరూ ఇది వ్యతిరేకిస్తున్నాం. ఇక్కడ ఏదంటే దగ్గరలో బస్ స్టాప్, ఉదయం ఆడవాళ్ళు విశాఖపట్నం వెళ్ళి బట్టల షాపులో పనిచేసి అక్కడ పనిచేసి రాత్రి 10 గంటలప్పుడు దిగుతున్నారు. అలాగే ఐటీ పిల్లలు రాత్రి 11 గంటలప్పుడు దిగి ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ బ్రాందీ షాప్ పెడితే తాగినోడు మైండ్ ఎలాగుంటుందో తెలియదు. ఆడపిల్లలకి సెక్యూరిటీ లేదు. తర్వాత దగ్గరలో బడి, దగ్గరలో బ్యాంకులు, హాస్పిటల్స్, ఇంత ఎక్విప్మెంట్ ఉన్న దగ్గర జనాలు రోజుకి ఇది మా నడ్డానికి ఖాళీ అయిన ప్లేస్లో ఇక్కడ బ్రాందీ షాప్ పెట్టడం మాకు చాలా ఇదిగా ఉంది, బాధగా ఉంది. కావున ఇక్కడ బ్రాందీ షాప్ పెట్టడం మాకు ఎవరికి కూడా, మా కాలనీ ప్రజలు ఎవరికి కూడా ఎటువంటి ఇష్టం లేదు. కావున దీన్ని క్యాన్సిల్ చేయవలసిందిగా గవర్నమెంట్ వారిని, తర్వాత ప్రెస్ వారిని కూడా మాకు సహకరించి దీన్ని పబ్లిక్ చేసి మాకు సహకరించవలసిందిగా చెప్తున్నాం. ఇక్కడ బ్రాందీ షాప్ పెట్టడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవంటారు. దానిపైన ఏమైనా రిప్రజెంటేషన్ ఇచ్చారా? దీనికి ఎటువంటి అనుమతులు లేవని నాకు కమిషనర్ గారు చెప్పారండి. మేము ఆర్డర్ వెళ్తే దీనికి బాబు అక్కడ ఎటువంటి షెడ్ అయ్యారు, ఇక్కడ బ్రాందీ షాప్ పెట్టడానికి వీల్లేదు, నేను చూసుకుంటానని కమిషనర్ గారు హామీ ఇచ్చారు. నేను వెంటనే ఆ కమిషనర్ గారు బోర్డు కూడా తీశారండి, వచ్చి స్టాఫ్ను పంపించి. ఇచ్చామండి, రిప్రజెంటేషన్ ఇచ్చామండి. జోనల్ కమిషనర్ గారికి ఇచ్చాం, పోలీస్ కమిషనర్ గారికి ఇచ్చాం, కమిషనర్ గారికి ఇచ్చాం, కలెక్టర్ గారికి ఇచ్చాం, మన చీఫ్ మినిస్టర్ గారికి ఇచ్చాం, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగిందండి. వీళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. రిప్రజెంట్ కూడా ఇచ్చాం. కావాలంటే రిప్రజెంట్ నా దగ్గర ఉంది, మీకు చూపిస్తాం. కావాలంటే చూడండి. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మేము VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.